హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. సహజంగా మనం హోటల్‌కి వెళ్ళాలన్నా, రెస్టారెంట్‌కి పోవాలన్నా ఒక భయం ఉంటది. ఆ హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో, వాటిని ఎలా తయారు చేస్తున్నారో, దాంట్లో ఎలాంటి నూనె వాడుతున్నారో, నాన్ వెజ్ అయితే ఎలాంటి మాంసం వాడుతున్నారో, ఇలాంటి భయాలన్నీ మనకుంటాయి. ఇప్పుడు యాపుల విషయంలో కూడా అదే భయపడాల్సిన పరిస్థితి. మనం ఎలాగైతే ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాల్లో వింటా ఉంటాం కదా వార్తల్లో. మనం నమ్మేటి రెస్టారెంట్స్, ప్రముఖమైన రెస్టారెంట్స్ అనుకునే రెస్టారెంట్స్‌లో కూడా నాణ్యత లేని నూనె వాడుతున్నారు, ఫుడ్ ఐటెమ్స్ వాడుతున్నారు, కుళ్ళిపోయినటువంటి చికెను, మటను వాడుతున్నారు అని వార్తలు వింటా ఉంటాం. మనం బాధపడతా ఉంటాం, బయటికి పోవటానికి భయపడతా ఉంటాం. ఇప్పుడు మనం సహజంగా మన రోజువారీ లైఫ్ స్టైల్‌లో యాపుల ద్వారా ఆర్డర్ పెట్టుకోవడం చాలా ఎక్కువైంది. జెప్టో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు. ఇప్పుడు ఈ కంపెనీల గోడౌన్ల మీద కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. వాళ్ళు నిర్వహించిన సోదాల్లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. 1900 ఐటమ్స్ ఎక్స్పైరీ డేట్ ఉన్నాయి బయటపడ్డాయట. ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఐటమ్స్ని మనకు సప్లై చేస్తున్నారు. మనం ఆర్డర్ పెట్టుకుంటాం, టక్కున 10 నిమిషాల్లోనే వచ్చేస్తే మనం ఎక్స్పైరీ డేట్ పెద్దగా చెక్ చేసుకోం, దాన్ని వాడేస్తాం. ఎగ్జాంపుల్ ఒక గోధుమ పిండి పెట్టుకున్నాం అనుకోండి, లేదా ఇంకేదో పెట్టుకున్నాం అనుకోండి, మన ఎక్స్పైరీ డేట్ పెద్దగా చెక్ చేసుకోం. ఒకవేళ చెక్ చేసుకుంటే వెంటనే కస్టమర్ కేర్ని అప్రోచ్ అయితే, ఓ అనుకోకుండా వచ్చిందండి, మేము బ్యాక్ తీసుకుంటామని చెప్పి తీసుకుంటారు. అదే చెక్ చేసుకోకపోతే అదే కస్టమర్ వాడేస్తాడు. కంపెనీ ఏమనుకుంటుంది, అమ్మ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఐటెంను మనం వదిలిచ్చేసుకున్నాం, ఏదో కస్టమర్కి నెట్టేసాం అని వాళ్ళు అనుకుంటారు. అలా సప్లై చేస్తున్న 1900 ఎక్స్పైరీ డేట్ అయిన ఐటమ్స్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. తర్వాత కుళ్ళిపోయినటువంటి కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి ఫ్రూట్స్ చాలా వరకు, అంటే కేజీల కొద్ది 72 కేజీల కుళ్ళిపోయిన కూరగాయలు, తర్వాత ఫుడ్ పర్చేజ్ ఫ్రూట్స్ కూడా, వాటిని కూడా పట్టుకోవడం జరిగింది. అంటే చూడండి, మనం ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ని ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నాం. ఆ కుళ్ళిపోవడానికి దగ్గరగా ఉన్న వాటినే మనకి ఫ్రూట్స్గా సప్లై చేస్తూ ఉంటారు, కూరగాయలుగా సప్లై చేస్తూ ఉంటారు. అలాంటి కూరగాయల మధ్యలో ఇప్పుడు కొంత కూరగాయలు బాగుండొచ్చు, పక్కనే ఉన్న కూరగాయలు కుళ్ళిపోయి ఉండొచ్చు. ఆ కుళ్ళిపోయిన కూరగాయల ప్రభావం ఈ తాజా కూరగాయల మీద కూడా పడింది. మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనకు తెలియదు, మన ఇంటికి వచ్చిందని మనం వాడేస్తూ ఉంటాం. దీనివల్ల అనారోగ్యాలకి మనం గురవుతూ ఉంటాం. ఇప్పుడు కొత్త కొత్త రోగాలు, రేనిపోని రోగాలు రావడానికి కానీ, మన లైఫ్ స్పాన్ తగ్గిపోవడానికి కానీ, మన హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్ద ఎత్తున ఎదుర్కోవడానికి కానీ ఇలాంటివే కారణం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఆ రోజుకి ఆ రోజు తెలిసే ప్రాబ్లమ్స్ కావు. ఇలాంటివి వాడిన కొద్దీ లాంగ్ రన్లో మనం తెలియని డిసీజెస్ ఎదుర్కొంటూ ఉంటాం. 1900 ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఐటమ్స్ ఇప్పుడు మనకేం చేస్తాడు, ఆఫర్ పెడతాడు. మనం ఆఫర్ చూడగానే అట్రాక్ట్ అయిపోతాం. ఆఫర్ పెట్టాడు అంటే ఆ కంపెనీ కూడా ఆ ప్రోడక్ట్ వదిలించుకోవడానికి సిద్ధపడ్డాడు అని అర్థం. ఆఫర్ పెట్టాడు, 100 రూపాయలకే 200కే మనకి అంతకన్నా విలువ చేసే ఐటమ్ని ఇస్తున్నాడు అంటే లాభాన్ని వదులుకొని నష్టానికి కూడా సిద్ధపడి ఒక ఐటమ్ని ఆఫర్గా మనకి పెడుతున్నాడంటే దాని అర్థం ఏంటి, ఆ వస్తువుని వదిలించుకోవడానికి మన చేతుల్లో పెట్టేసి చేతులు దులుపుకోవడానికి అతను సిద్ధపడ్డాడని అర్థం. అలా అర్థం చేసుకోండి. ఎవరు కూడా లాభం వచ్చేదాన్ని, డిమాండ్ ఉన్నదాన్ని, తాజాగా ఉన్నదాన్ని ఎవరు కూడా ఆఫర్ ఇవ్వడు. ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్కి ఆఫర్ వచ్చింది అంటే అది నాన్ క్వాలిటీ ఐటమ్ అని అర్థం చేసుకోండి. అది వాడు వదిలించుకోవడానికి సిద్ధపడ్డాడని అర్థం చేసుకోండి. అంతవరకు అర్థం చేసుకోండి. ఆఫర్ వస్తుంది కదా అని ఆర్డర్ పెట్టుకుంటే నష్టపోయేది మనమే. సో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. కాబట్టి యాప్లు వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆర్డర్ పెట్టుకోండి. జెప్టో అలాంటి వాటిలోనే మనం సహజంగా రోజువారీ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లేదు పిండి పదార్థాలు కావచ్చు, ఇలాంటి వాటిని మనం బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్ ప్యాకెట్స్, ఇలాంటి వాటిని మనం ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. ఏది ఆర్డర్ పెట్టుకున్నా సరే, అది బిస్కెట్ ప్యాకెట్ కావచ్చు, చాక్లెట్ ప్యాకెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి రాగానే ఒకసారి ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత కూరగాయలు తాజాగా ఉన్నాయో లేదో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీరంత వరకు రైతు బజార్లలో వీక్లీగా పెట్టేటువంటి బజార్లోనే కూరగాయలు కొనడానికి ప్రయత్నం చేయండి. ఫ్రూట్స్ కూడా అక్కడే కొనడానికి ప్రయత్నం చేయండి. మీ కళ్ళెదురుగా అమ్మే వాళ్ళనే నమ్మటానికి ప్రయత్నం చేయండి. యాప్లు నమ్మకండి. అందులోనూ స్విగ్గీ, జొమాటో ఫుడ్ ఐటమ్స్ కోసం ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. మనం ఏ ఫుడ్ని అయితే రెస్టారెంట్లో తింటామో, హోటల్స్లో తింటామో అదే ఫుడ్ కదా స్విగ్గీలో, జొమాటోలో వచ్చేది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు వహించండి. మనం ఐటమ్స్ కోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వాడుతూ ఉంటాం. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి యాప్లన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న సంస్థలుగా చెప్పుకుంటూ ఉంటాయి. కానీ ప్రమాణాలు అలా లేవు. చాలా లో క్వాలిటీ ప్రమాణాలు. పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు కదా, అలా ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. కేవలం బయట రెస్టారెంట్స్‌లో, హోటల్‌లోనే కాదు, నాన్ క్వాలిటీ ఐటమ్స్ మన రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో భాగంగా మారిపోయినటువంటి యాప్ల ద్వారా కూడా మనకు వస్తుంది నాన్ క్వాలిటీ ఐటమ్సే. దానివల్ల మన ఆరోగ్యాలు చెడిపోతాయి, మన కుటుంబాలు ఇబ్బందుల్లో పడిపోతాయి. సో బీ కేర్ఫుల్.